సార్వత్రిక ఎన్నికలు తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న ఉత్తరాంధ్ర పర్యటనకు విచ్చేసినటువంటి సందర్భంలో వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అలాగే ఉత్తరాంధ్ర మీద వారికి ప్రేమ ఉన్నట్టుగా ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గతంలో ఏమీ చేయనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడింది. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తపన పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత, రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం, ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం. ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 2200 ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో, అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం 377 ఎకరాలు. 377 ఎకరాలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం ఆధీనంలో, ఆ 2200 ఎకరాల్లో 377 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దాదాపు మిగిలిన 1850, 1900 ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు, రైతుల ఆధీనంలోనే ఉంది. కానీ ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి 2019 ఫిబ్రవరి 14 ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సరే, తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం. ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గత సంవత్సరం మే 3వ తారీఖున అనుకుంటా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సంబంధించినటువంటి I&I మినిస్టర్గా ఉన్నటువంటి నేను కానీ, లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధియా గారు దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు నేటికి దాదాపు 30-35% పనులు పూర్తి చేశాం.
మిమ్మల్ని కూడా ఒక సందర్భంలో జనవరి మాసంలో అనుకుంటా, డిసెంబర్ జనవరి మాసాల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ప్రజలకు చూపించడం కోసం మిమ్మల్ని కూడా ఒకరోజు ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తుంది. ఆ రన్వే పనులు కానీ, టెర్మినల్ బిల్డింగ్ పనులకు సంబంధించి కానీ, ఇలా ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఏమీ చేయకుండా అన్నీ నేనే చేశాను అనేటువంటి మాట చెప్పుకునేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి లేడు. అది ఈరోజు కాదు, ఆయన మొదటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాటి నుండి ఉమ్మడి రాష్ట్రానికి కానీ తర్వాత కానీ ఆయనకు ఉన్నటువంటి మార్కెటింగ్ స్కిల్స్ బహుశా దేశంలో ఏ నాయకుడికి ఉండవు. ఎందుకంటే మేము చేసినటువంటి పనులు, మేము చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా ఆయనే చేసినట్టుగా ఇంకా ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. సరే, ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ మేరకు చేసింది, ఇక నుంచి మేము కొనసాగిస్తామని చెప్పుంటే కొంచెం గౌరవంగా ఉండేది. వాళ్ళు ఈ పనులు మేమే మొదలుపెట్టాం, ఈ భూసేకరణ మేమే చేసాం, పర్మిషన్లు మేమే తెచ్చాం, ఇవన్నీ ఆయన చెప్పుకోవడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ప్రతిదీ డాక్యుమెంట్. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేటువంటిది ప్రతిదానికి ఉంటుంది. 2200 ఎకరాలకు గాను 377 ఎకరాలు మాత్రమే మేము అధికారంలోకి వచ్చినటువంటి నాటికి ఉంటే, తర్వాత వాటిని అన్నిటినీ కూడా సేకరించి అనేక రకాలైనటువంటి కేసులు వాటి మీద ఉంటే వాటిని ఎదుర్కొని కొంతమంది రైతుల్ని ఒప్పించి అవసరమైనటువంటి చోట వ్యవసాయం ఎక్కువగా ఉన్నటువంటిది లేదా పంట బాగా పండేటువంటి ప్రాంతాల్లో ఆ రేట్లు కూడా కాస్త వారితో నెగోషియేట్ చేసి వారికి ఎక్కువ ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఒప్పించి అన్నీ చేసినటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అప్పటికే ఒక గ్రామాలు కొంతమంది నివాసం ఉంటున్నటువంటి రీహాబిటేషన్ అనేటువంటి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే 2 ప్రాంతాలకు పోలిపిల్లి అలాగే గూడిపవలస ఈ 2 ప్రాంతాలకి ఈ రీహాబిటేషన్ అనేటువంటిది ఈ కుటుంబాలన్నింటినీ కూడా తరలించి 80 కోట్ల రూపాయలు పెట్టి వారికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఇల్లు నిర్మాణం చేసి వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఎన్జీటీలో కేసులు వేశారు, దాన్ని ఎదుర్కొనేటువంటి కార్యక్రమాన్ని చేసి దాన్ని అధిగమించాం. అన్ని రకాలుగా కూడా వాటిని అన్నింటిని కూడా ఎదుర్కొని ఏ రకంగా ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఉద్దేశంతో 2200 ఎకరాలు ఆ రోజు జిఎంఆర్ సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు పనులు ఇంత పెద్ద ఎత్తున నిరాటంకంగా జరుగుతూ ఉన్నాయంటే ఇవన్నీ సహజంగా ఏ నిర్మాణం ప్రాజెక్టులకు సంబంధించి జరగాలన్నా అన్ని రకాలైనటువంటి అనుమతులు లేకుండా ఏ రకంగా ఏ నిర్మాణం ఎవరైనా ఒప్పుకుంటారు? అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఏదైతే ఇండియా ఫర్ సావరెన్ సర్వీసెస్ కానీ వారితో అగ్రిమెంట్ కానీ, అలాగే ఎయిర్ నేవిగేషన్ సర్వీసెస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కానీ, సెక్యూరిటీ సర్వీసెస్ విత్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ కానీ, ఇలాగ అనేక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కానీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కానీ, ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్లు కానీ, ఇలాగ అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో తీసుకొని ఈరోజు నిర్మాణం చేపట్టి దాదాపు 350 మెషిన్లతో ఆ రోజు మిమ్మల్ని కూడా ఆ రోజు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు దాదాపు 350 మెషిన్స్, రకరకాలైన ఎక్స్కవేటర్స్ కానీ, జేసీబీలు కానీ, రకరకాలైనటువంటి మెషినరీస్తో పనులు చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా మీకు చూపించేటువంటి కార్యక్రమం చేశాం. టెర్మినల్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు మీరు చూశారు. సో ఇది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు, ఈ ప్రజల తాలూకు ఆకాంక్షలకు అనుగుణంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులు. దాంతోపాటు మూలపేట పోర్టు, అలాగే తర్వాత ఫిషింగ్ హార్బర్లు కానీ లేదా మెడికల్ కాలేజీలు కానీ, ఎప్పుడన్నా మీరు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణం కానీ, పోర్టుల నిర్మాణం కానీ
ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాలన్నీ ఈ రాష్ట్రంలోనే ఉండేవి కదా. లేదా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి మీకు అవకాశం ఇచ్చారు. పోనీ అప్పుడన్నా పోర్టులు నిర్మాణం చేపట్టాలనేటువంటి ఆలోచన పోనీ ఆ రోజన్నా చేసి ఉండాలి కదా. ఇప్పుడు అన్నీ వచ్చి మేము పనులన్నీ చేస్తే పేర్లు మీరు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నడిపించేటువంటి నాయకత్వాలు, ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు వారు తీర్పునిస్తారు, దానికి అనుగుణంగా జరుగుతాయి. కానీ చేసినటువంటి కార్యక్రమాలను అసలు ఏమీ చేయనట్టుగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పండి, లేదా గతంలో జరిగినటువంటి పనులు ఈ మేరకు జరిగాయని చెప్పండి. భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడుతున్నాం, మళ్ళీ నిన్న అక్కడి నుంచి 100 కిలోమీటర్లో మూలపేట ఉంటుంది నాకు తెలిసి, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పి ప్రకటించారు నిన్న. అంటే అక్కడ పోర్టు కట్టడం నాకు తెలుసు, ఎందుకంటే పోర్టు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా గతంలో ఏప్రిల్ 19వ తారీఖు 2023లో చేసాం. అది కూడా దాదాపు 40% పనులు పూర్తయినాయి. అక్కడ పోర్టు ఉంది, అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కడతామని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. స్వాగతిస్తూ ఉన్నాం. ఇవన్నీ చెయ్యాలి. కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నారు, నిన్న మూలపేటలో ఒకటి కడతానన్నారు, నాగార్జున సాగర్లో ఒకటి కడతానన్నారు, దొనకొండలో ఒకటి, దగదర్తిలో ఒకటి. ఎస్, ఇవన్నీ కడతానన్నారు కాబట్టి స్వాగతిస్తూ ఉన్నాం. కట్టమనండి. ఇప్పుడు రానుటువంటి 5 సంవత్సరాల్లో ఏవి కడతారో, ఎన్ని కడతారో, కుప్పంలో ఎన్ని కడతారో, లేకపోతే ఇంకో దగ్గర ఎన్ని కడతారో అని చూస్తాం. ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగానే వారు 2014లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి కేబినెట్ సమావేశం మన విశాఖపట్నంలోనే పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా వారు కేబినెట్ సమావేశం పెట్టి, ఆయన నాకు తెలిసిన దగ్గర నుంచి, ఎందుకంటే 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే సమయానికి నాకు 10 సంవత్సరాల వయసు. నాకు తెలిసిన దగ్గర నుంచి ఆయన విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పడం నేను అప్పటి నుంచి వింటున్నాను. ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది. నాకు 40 వచ్చింది, ఆయనకి 75 వచ్చాయి. మొన్న కూడా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేస్తానని చెప్పి ప్రకటించారు. సో ఏదేమైనప్పటికీ ఇది టూ అర్లీ. సరే, మేము మాట్లాడడానికి, మేము ఏదన్నా అనడానికి కూడా ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి కరెక్ట్గా 4 రోజులు. నేను గత జూన్ 12వ తారీఖున వారు బాధ్యతలు చేపట్టారు. ఈరోజు జూలై 12. ఏదేమైనప్పటికీ మేము విమర్శించడానికి కానీ, మేము ఏదన్నా మాట చెప్పడానికి కానీ ఇంకా మేము సమయం తీసుకుంటాం మొదటి నుంచి చెప్తున్నాం, కానీ దానికి అవకాశం ఇవ్వట్లేదే వారు. కనీసం ఒక 6 నెలల సమయం అన్నా ఇవ్వాలి. వారు ఏమి చేద్దాం అనుకుంటున్నారో, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా అమలు చేద్దాం అనుకుంటున్నారో అనేటువంటి దానికి ఏ ప్రభుత్వానికన్నా కనీసం 6 నెలల సమయం ఇవ్వాలి అనేటువంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు అభిప్రాయం. కానీ దానికి సమయం ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు. బీపీసీఎల్కి సంబంధించి కూడా నిన్న మొన్న విపరీతంగా వారికి సంబంధించినటువంటి పత్రికల్లో విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. అలా బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ కోసం ఎన్నికల కన్నా బహుశా నాకు తెలిసి ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో ఆ టీం ఆ రోజే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చింది. సరే, మేము ఏం చెప్పినా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాదంటది, కానీ అధికారులు ఉన్నారు కదా. ఇప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి యువరాజ్ గారు వారు ఉన్నారు. గతంలో ఏపీఐసి ఎండీగా, అలాగే కమిషనర్ ఇండస్ట్రీస్గా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వీరందరూ అప్పుడు వచ్చినటువంటి బీపీసీఎల్కి సంబంధించినటువంటి అధికారులు తీసుకొని వెళ్ళి, నేను ప్రాంతాల పేర్లు చెప్పను కానీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు విజిట్కి వారిని తీసుకెళ్లారు లేదా అడగండి ఒకసారి. ఏదో ఈయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వాళ్ళు పరిగెట్టుకొని వచ్చేసారని చెప్పి వారు ప్రచారం చేసుకునేటువంటి విధానం, అంటే ఇందాక చెప్పినట్టు మార్కెటింగ్లో మరి వారిని మించినటువంటి వారు లేరు.
అది వచ్చినా రాకపోయినా ముందు పబ్లిసిటీ అనేటువంటిది ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ అయినా అవ్వకపోయినా ముందు పబ్లిసిటీ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు తపన. ఆ రకంగా చేస్తూ ఉన్నారు. రావాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ ఏ ఏ కొత్త పరిశ్రమ వచ్చినా, ఏ పెద్ద రిఫైనరీ వచ్చినా ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, నలుగురు ఉపాధి కలుగుతుంది అనేటువంటిది మా తాపత్రయం. నేను అనేక సందర్భాల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా పరిశ్రమల స్థాపనకు సంబంధించి మా తాలూకు విధానాన్ని ఆ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనని మీకు అనేక సందర్భాల్లో చెప్పా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎప్పుడు సమావేశం అయినా సరే మాకు చెప్పినటువంటి మాట, ఏది ఫైనల్ అయినంత వరకు వారు పెట్టుబడి పెడతారని చెప్పి నిర్ధారణకు వచ్చి మన దగ్గర అన్ని రకాలైనటువంటి భూమి కానీ సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా మనం ఇచ్చినంత వరకు ప్రకటన చేయొద్దు అని చెప్పేవారు. ఎందుకంటే చెప్పిన తర్వాత రాకపోయారు అనుకోండి, సపోజ్ ఉదాహరణ బీపీసీఎల్ ఉంది. దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నారు వారు. దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, సముద్ర తీరం కలిగినటువంటి అనేక రాష్ట్రాల్లో ఎక్కడ అనుకూలంగా ఉంటుంది అనేటువంటి దాని మీద వారు తిరుగుతూ ఉన్నారు. ఉదాహరణ కేరళలోనో, తమిళనాడులోనో, లేదా కర్ణాటకలోనో, లేకపోతే మన దగ్గరే అవ్వాలని నా కోరిక. రేపు పొద్దున్న పొరపాటున ఏదన్నా వేరే నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సో ఏది ఏమైనప్పటికీ ప్రజలకి మంచి జరగాలనేటువంటిది మా తాపత్రయం. సరే, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, ఇచ్చినటువంటి దాన్ని వారికి ఉపయోగపడేటువంటి విధంగా ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద వారు ఆలోచన చేయాలనేటువంటిది మా కోరిక. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలనేటువంటిది మా కోరిక. వారు అమలు చేయాలని చెప్పి వారి మీద ఒత్తిడి తీసుకొని వస్తాం. ఎందుకు ఈ రకమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయంటే, నిన్న కాక మొన్న జీవో నెంబర్ 29 రిలీజ్ చేశారు, మీ అందరికి తెలుసు. ఎందుకంటే మా ప్రెస్టీజియస్ వెల్ఫేర్ స్కీమ్స్లో మేము అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ వెల్ఫేర్ స్కీమ్గా మేము దాన్ని చేపట్టి దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచార కార్యక్రమాల్లో, ప్రచార సభల్లో వారి సూపర్ 6ని 10 సార్లు ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేసిన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి, అంటే ఆ రోజు మేము ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లికి మాత్రమే ఇస్తుంది 15,000, ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి 15,000 మాత్రమే ఇస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 అన్నాడు లేదా? కానీ జీవో వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు లేకెత్తాయి. సరే, ఇస్తారా లేదా అనేటువంటి పక్కన పెడదాం. కొన్ని అనుమానాలకి కూడా ముఖ్యమంత్రి గారి సమాధానం నిన్న చెప్పుంటుంటే కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యేవి. అందులో క్లియర్గా జీవో నెంబర్ 29లో పిల్లల్ని పంపించేటువంటి తల్లికి 15,000 రూపాయలు చెప్పున అని చెప్పి ప్రకటన అందులో జీవోలో మెన్షన్ చేస్తూ దాని మీద ఒక జీవోని విడుదల చేశారు. అక్కడ అనుమానం అనేటువంటిది ప్రజల్లో ఒక అనుమానం, ఒక ఆందోళన అనేటువంటిది గడిచినటువంటి 48 గంటలుగా రాష్ట్ర ప్రజల్లో ఉంది. ముఖ్యంగా పేదవాళ్ళలో, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా అమ్మఒడి అందుకున్నటువంటి కుటుంబాల్లో ఈరోజు ఆందోళన అనేటువంటిది ఉంది. అదేంటి, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు అని చెప్పారు కదా, మరి ఇప్పుడు 15,000 రూపాయలు తలిగిస్తానని చెప్పని అంటున్నారు అనేటువంటి అనుమానం నిన్న రాయవరంలో, భోగాపురంలో, మెట్టెక్ జోన్లో, తర్వాత ఎయిర్పోర్ట్లో, ఇన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశాలు పెట్టినట్టుగా చూశాను. కనీసం 3 ప్రాంతాల్లో అన్న వారు మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి. ఎక్కడా కూడా దానికి ఈ అనుమానం ఉందనేటువంటిది నిన్నటి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన ఉన్నప్పుడు
దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్పుడు ఎందుకు దాని మీద ఏ రకమైనటువంటి ప్రకటన చేయలేదు? ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను. అంటే ఏ రకంగా వారు ప్రచారం చేశారో, ఆ ప్రచారంలో ఏం చెప్పారో ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు వారి ఎన్నికల ప్రచారం ఏ రకంగా ప్రచారం చేశారో ఒక్కసారి వినండి మీరు. పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా, పాంప్లెట్ చూసారా, ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకు 1500, సంవత్సరానికి 18,000, మీ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ పాపకి 15,000, ఈ బాబుకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి. ఎంతమంది పాపలు ఉంటే అంతమందికి అలా చదువుకున్న అందరికీ 15,000 వస్తుంది. మీకు 18,000 వస్తుంది, మీకు 18,000 ఏమ్మా హ్యాపీ కదా? ఏమ్మా పింఛన్ ఏమన్నా మన పెద్దోళ్ళు ఉంటే 4,000 పింఛన్ వస్తుంది, మిగలాగా ఉంటే 6,000 వస్తుంది. వాళ్ళ ఇంటికి పుట్టుకొచ్చిస్తాం వాలంటీర్లో. ఏం ఇబ్బంది లేదు. ఏమ్మా ఎక్కడ పెట్టాలండి? ఇంకోసారి వింటారా? బాగుంది, విన్నాం. హలో, వినిపిస్తుంది. ఇంకొకసారి మళ్ళీ మొదటి నుంచి పెడతాను. పథకాలన్నీ కూడా మీరు పథకం చూస్తున్నారా, పాంప్లెట్ చూసారా, ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకు 1500, సంవత్సరానికి 18,000, ఈ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ బాబుకి 15,000, ఈ బాబుకి, ఆ బాబుకి 15,000, ఈ బాబుకి. పిల్లలకి అదిగో అక్కడ దాక్కుంది ఆ పాపకి, అదిగో కడుపులో బిడ్డ ఉంది ఆ పాపకి. ఇలాగ రకరకాలైనటువంటి ప్రచారాలు. చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా కొన్ని ప్రచార సభల్లోనైతే మితిమీరి అవసరమైతే ఇంకా పిల్లల్ని కనండి అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. నేనేమి మీతో చెప్పాలన్నటువంటి విషయాలు కాదు, వారు మాట్లాడినటువంటి మాటలు కొన్ని ప్రచార సభల్లో అవసరమైతే ఇంకా నేను ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ఒక బిడ్డతోనే సరిపెట్టుకోమని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్పాను. కానీ ఇప్పుడు అలా కాదు, మీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలు కానండి, అంతమంది పిల్లలకి 15,000 చొప్పున ఇస్తానని చెప్పాడు. అంటే ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేసి ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు ఆ రోజు శాసనసభ్యుడు అభ్యర్థిగా వారు ప్రచార కార్యక్రమంలో ఇలాగా అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ప్రచారాలు చేసి కనబడినటువంటి ప్రతి బిడ్డకి డబ్బిస్తామని చెప్పి ఆ తల్లిని మోసం చేసి ఈరోజు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. నేను అమలు చేయట్లేదని అనట్లా, అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఉచిత ఇసుక అన్నారా లేదా? ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం, డిపోల దగ్గర ఇసుక ఉంటుంది వెళ్ళి తెచ్చుకోవడమే అని చెప్పని అనుకున్నాం. ఇసుక ఫ్రీ, కానీ సేనరేజ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్ ఇదంతా కలిపి టన్నుకు 1,400 రూపాయలు అంట. అంటే 1,394 బాటా రేటు, 1,394 రూపాయలు టన్నుకి ఇసుక ఫ్రీయే. మరి లోడింగ్ ఛార్జెస్ ఎవరిస్తారు? సేనరేజ్ ఛార్జెస్ ఎవరిస్తారు? ఇవన్నీ మళ్ళీ కండిషన్స్ అప్లై. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, బస్సు ఫ్రీ, ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా, బస్సు ఫ్రీయే, సీటుకి డబ్బు కట్టాలి, అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి, కరెంటు ఛార్జీలు పెంచాం, కానీ నాణ్యమైనటువంటి కరెంట్ కావాలంటే ఛార్జీలు పెంచాలి. ఇప్పుడు ఉన్నది నాణ్యమైంది కాదు, ఆయన ఇస్తాడు నాణ్యమైంది, ఆ నాణ్యమైన దానికి డబ్బులు. తల్లికి వందనం ఒక తల్లికి మాత్రమే, మళ్ళీ ఇద్దరు కావాలంటే ఇద్దరిని పెళ్లి చూసుకోమంటాడేమో, 15,000 కావాలంటే. ఈ రకరకాలైనటువంటి కండిషన్స్ ఇవన్నీ చెప్పారా జనానికి ముందు, ప్రజలకు ముందు చెప్పారా? ఇద్దరు పిల్లలు ఉంటే 15,000 30,000 ఇస్తానన్నారు, కానీ తల్లి ఒకరిదే ఉంటే 15,000 అని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు తల్లులు ఉండాలన్నమాట, 15,000 కావాలంటే. ఇన్ని కండిషన్స్తో ఈ సూపర్ 6 ఎటు వెళ్ళిపోతుందో ఆయన ఇందాక మాటలో విన్నారు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, సరే ఇచ్చారు, వాలంటీర్లతో పంపిస్తాం. ఏరు వాలంటీర్లు?
వాలంటీర్లతో పంపిస్తామని చెప్పి ఆయనే చెప్పాడు. వాలంటీర్లు లేరు. వాళ్ళ ఎవరన్నా కొత్తలు తీసుకో, నీలాంటి వాళ్ళు పెట్టుకోమనాల్సిందే. TV5 రిపోర్టర్స్ని, TV5 మీ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళు అందరిని పెట్టుకోమనాల్సింది. పోనీ సరే మేము పెట్టాం, అందుకని మేము లేము కదా ఇప్పుడు అధికారంలో. మా కోసమే రాజీనామా చేస్తారు. పోనీ ఇప్పుడు మీ కొత్త వాళ్ళని పెట్టియచ్చు కదా. కొన్ని మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని పెట్టుకొని, లేకపోతే నీతి నిజాయితీగా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరినీ పెట్టియండి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని గత ఎన్నికల ప్రచారాల్లో చేసినటువంటి కొన్ని ప్రకటనలు పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాటికి విరుద్ధంగా ఉన్నాయి. వీటికి అనుమానాలు ఉన్నాయి, ఆందోళన కలిగిస్తూ ఉంది ప్రజల్ని. ఈ ఆందోళనని, ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా, వాటిని నివృత్తి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం తప్ప వారు అమలు చేయకుండా ఉండాలనేటువంటి తపన అయితే మాకు లేదు. చెయ్యాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకి మంచి జరుగుతుంది. ప్రతి ఇంట్లో దాదాపు మేము 85 లక్షల మంది పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటువంటి వారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అంటే దాదాపు 42-43 లక్షల మంది తల్లులకి అమ్మఒడి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. సో ఇవన్నీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా నివృత్తి చేసి ఇప్పటికన్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, ఆయన మీద ఏదో రకంగా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం, ఇవన్నీ మానుకొని 4 రోజులు అయిపోయింది. పరిపాలన మీద శ్రద్ధ పెట్టి ఏ రకంగా చెయ్యాలి, ఏ రకంగా మంచి చేయాలి. నిన్న అప్పుల గురించి కూడా నోటికి వచ్చినటువంటి మాటలు చెప్పేశారు. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, 2014 నుంచి 19 కన్నా 2019 నుంచి 24లో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు అప్పటికన్నా తక్కువ అని చెప్పి నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఇవన్నీ మేమేం మా ప్రభుత్వం నిన్న వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, అమ్మమ్మ ఎన్డీఏలో నేను కీలకంగా ఉన్నాను కానీ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, అన్నీ మనం చెప్పినట్టు చేస్తారేంటి అని అంటున్నాడు ఆయన. వాళ్ళ దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ వల్ల ఉంది కదా. మీ సహకారం వల్ల ఉన్నప్పుడు రాష్ట్రానికి మంచి ఎందుకు జరగకూడదు? సో ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు, అనేక రకాలైనటువంటి ఆందోళనలు ఈరోజు రాష్ట్రంలో, రాష్ట్ర ప్రజల్లో కొన్ని ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిందిగా మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంకా సమయం ఉంది. మీకు అనేక రకాలైనటువంటి అవకాశాలు ప్రజలు ఇచ్చారు. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా మీ ద్వారా మరొకసారి కోరుకుంటా ఉన్నాం. మేమెక్కడ ఆందోళన చెందుతున్నాం? ప్రజలు ఆందోళన చెందుతున్నారు అనేటువంటిది అన్న మాకెందుకు ఆందోళన తీరిపోయింది. మా జూన్ 4వ తారీఖున మా ఆందోళన తీరిపోయింది. ఒకటి ఆందోళన ఎందుకు వచ్చిందనంటే, గడిచినటువంటి నెల రోజులుగా మీ TV5, మీ ABN, మీ మహా టీవీ అనుకున్నటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈటీవీయో ఇంకొకటో ఏవో ఉన్నాయో, సో ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రభుత్వం రావాలని చెప్పి మేము కోరుకున్నాం, ప్రజలు కోరుకున్నారు. సరే, మాతో పాటు ఉన్నటువంటి వారు అందరం కోరుకున్నాం, అవ్వలేదు. మా ఆందోళన తీరిపోయింది. తర్వాత ఒక మాట నాది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అడగ, నేను ఎంతసేపైనా ఉంటా ఖాళీయే. రెండోది 2014 నుంచి 19 తర్వాత కానీ 19 నుంచి 24 తర్వాత ప్రభుత్వాలు అయిపోయినాయి. గడిచినటువంటి నెల రోజులుగా ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఆస్తుల మీద చేసినటువంటి దాడులు, కొంతమందిని హత్య చేసేటువంటి కార్యక్రమాలు, వీటన్నిటితో పాటు సరే మా సంగతి వదిలేయండి, మీరు 4th ఎస్టేట్గా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీ మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తే మీరు కూడా రోడ్డు ఎక్కలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి. డైరెక్ట్గా ఒక ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి సంస్థ ఆవరణలోకి వెళ్ళి వారికి సంబంధించినటువంటి నేమ్ ప్లేట్ని నిప్పు పెట్టి మా మీద ఏదన్నా తప్పుడు ఆర్టికల్స్ రాస్తే మీకు ఇదే గతి పడుతుందని చెప్పి హెచ్చరించేటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయనంటే ఏమనుకోవాలి? ఆందోళన పడకపోతే ఏం పడతారు చెప్పండి ప్రజలు? 4th ఎస్టేట్గా ఉన్నటువంటి
మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యమైనటువంటి ప్రజలు ఆందోళన పడకుండా ఉంటారని ఎలాగనుకుంటారు? చెప్పండి. సార్, ఇది పెన్షన్లు మీరు పెంచడానికి ఐడియా పట్టింది, దశల వారీగా పెంచారు. 250 రూపాయలు చొప్పున చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైమే పెంచేశారు. దీన్ని ఒప్పుకుంటారు ఒకేసారి పెంచారు 1000 రూపాయలు. 2000 రూపాయలు ఏ నెలలో ఎప్పుడు పెంచాడు చెప్తావా? గుర్తుందా పన్నుకు? నేను అడిగింది, మేము 1000 రూపాయలే పెంచామని మీరు అంటున్నారు కదా. సరే అని మీరు అనేది కదా. నేను అనేది నా మాట వినండి. 2019 నుంచి 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో పెన్షన్ 1000 రూపాయలు. 2000 రూపాయలు ఎప్పుడు, ఏ నెలలో, ఏ సంవత్సరంలో చేశాడు ఒకసారి చెప్పు. బాగా చెప్పాడు. చూడ రిపోర్టర్ గారు బాగా చెప్పారు. మాట విను మరి. నా రిపోర్టర్ గారు బాగా చెప్పారు. ఆయన 60 నెలలు ఓ ప్రభుత్వం ఏర్పడింది అయిన తర్వాత 60 నెలలు ఆ ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. 60 నెలల్లో 59 మాసాలు 1000 రూపాయలు ఇచ్చాడు ఆయన. అవునా కదా? 60వ నెల అంటే రేపు మార్చి 12వ తారీఖున 10వ తారీఖున నోటిఫికేషన్ వస్తుందంటే ఫిబ్రవరిలో మొదటి మాసం 2000 రూపాయలు 2019లో వారు ఇచ్చారు. ఏప్రిల్ ఎన్నికలు జూన్ 1వ తారీఖు నుంచి మళ్ళీ మొన్నటి వరకు 60 నెలలు 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 3000, అంటే నువ్వు అన్నట్టు మొదటి సంవత్సరం 1250, తర్వాత 1500, తర్వాత 1750, తర్వాత 2000 రూపాయలు పెంచింది మేము. ఏం పెంచడం అండి? మేము చెప్పింది ఎలక్షన్స్ ముందు పెంచిందని పెంచింది ఎలా పెంచుతారంటారు? ఎవరిచ్చారు ఎక్కువ ఇచ్చారు చెప్పండి అన్నా. మేము 2017 మా ప్లేనరీ సమావేశాల్లో నవరత్నాలకు సంబంధించినటువంటి పథకాలన్నీ ప్రకటించినప్పుడే 1000 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేస్తామని చెప్పి ప్రకటించాం. 2017లో ప్రకటించినప్పుడు మరి అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ నెల ఇచ్చేయవలసింది కదా. అమ్మో, జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు ప్రకటించారు, మరి ఆ రోజే ఆయనకి అవకాశం ఉంటే ఇచ్చేయవలసింది కదా. సో మేము ప్రజలకి ఏం చేసామనేటువంటిది మా అంతరాత్మకి, మాకు, ప్రజలకి అందరికీ తెలుసు. లాస్ట్ మినిట్లో వచ్చి ముందు నెలలో ఏమో 1000 రూపాయలు ఇచ్చేసి మేము 60 నెలలు మేము 2000 రూపాయలు పెంచితే దాన్ని మీరు పక్కన పెట్టేసి మొదటి నెలలో వచ్చి 1000 రూపాయలు పెంచారంటే ప్రతిదానికి మేము ఏం చేసామనేటువంటిది మా చిత్తశుద్ధి మాకు తెలుసు. మేము చేసినటువంటి మంచి ప్రజల్లో ఉంది. మా 40% ఓట్ షేర్ అనేటువంటిది ప్రజల్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. చెప్పండి. మాజీ మంత్రి గారు 2021 పోలవరం పూర్తన్నారు. మీరు మంత్రిగా ఉన్న జిల్లాలో ఆ కెనాల్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళారా? కనీసం చూసారా? ఆయన మొదటి నెలలో తొలి విడతలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్స్ కానీ, దానికి సంబంధించినటువంటి పేమెంట్స్ విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి రైతులను ఒప్పించడం కానీ, ఎందుకంటే మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి మేజర్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది అనకాపల్లి నియోజకవర్గం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటి ఫేజ్ ప్రాజెక్ట్ కూడా మేజర్ పార్ట్ అనకాపల్లి. మొదటి 2 సంవత్సరాలు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, కోవిడ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ మనం ఎదుర్కొన్న తర్వాత వాటి నుంచి బయటపడిన వెంటనే ఆ రైతులను ఒప్పించడం అనేటువంటిది, ఎందుకంటే ఇప్పుడు దేశంలో ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది చాలా బిగ్గెస్ట్ ప్రొసీజర్ అయిపోయింది. ప్రతి దానికి ఆటంకాలు, ప్రతి దానికి వ్యవస్థల ద్వారా ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు. ఇందాక మీకు చెప్పినట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అనేక రకాలుగా కోర్టులో అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం. కేవలం ఒకే ఒక రైతు వల్ల దాదాపు సంవత్సరంన్నర లేట్ అయిపోయింది ఎయిర్పోర్ట్. సో ఇవన్నీ మా వాళ్ళు పోయిందా? డైఫ్రమ్ వాళ్ళు మా వాళ్ళు పోయిందా? డైఫ్రమ్ వాళ్ళు కట్టింది ఎవరు కట్టింది చెప్తున్నారు. అదే చెప్పాం కదా మేము. డైఫ్రమ్ వాల్ అనేటువంటిది ఇంజనీరింగ్కి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. దీని గురించి మేము చాలా ఇచ్చేసాం, చాలా ఆలోచన చేసాం. అసలు డయాఫ్రమ్ వాల్ అనేటువంటిది ఉన్నటువంటి ఇంజనీరింగ్కి విరుద్ధంగా నిర్మాణం చేపట్టారనేటువంటిది నిపుణులు చెప్పినటువంటి మాట. కేవలం ఈ గేటుకు ఒక కొబ్బరికాయ కొట్టేసి, లేదా ప్రతి కాంక్రీట్ స్లాబ్కి ఒక కొబ్బరికాయ కొట్టేస్తే ప్రాజెక్టులు పూర్తయిపో పర్మిషన్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి. ఇవన్నీ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కొన్ని ప్రాజెక్టులు చెప్తారు. కన్సర్న్ మినిస్టర్ గారు గతంలో పనిచేసినటువంటి మా మంత్రి గారు అనేక
సబ్జెక్టులు డిసైడ్ అది మళ్ళీ మాట్లాడదాం ఏమంటారు. టెక్నికల్గా చాలా డీటెయిల్డ్గా రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ప్రెస్ కాన్ఫరెన్సెస్లో కానీ లేదా అసెంబ్లీలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా జరిగినటువంటి తప్పిదాలని ప్రజెంటేషన్ రూపంలో ఏం జరిగింది గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పినటువంటి మాట కదా, నరేంద్ర మోడీ గారు వచ్చి పోలవరాన్ని ఏటీఎం కింద వాడుకున్నాడు అనేటువంటి మాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు చెప్పారు. కేవలం దాని నుంచి డబ్బు రాబట్టుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఏదైతే ఇంజనీరింగ్కి పోలవరం నిర్మాణానికి సంబంధించి డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా నిర్మాణాలు చేపట్టారనేటువంటిది నిపుణులు చెప్పినట్టు మాట. సో కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలంటే కొంత టైం పడుతుందమ్మా. 72.4% అని చెప్పేస్తే అయిపోతుంది చెప్పు. 72.4%. కొన్ని డీటెయిల్స్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇంకా డీటెయిల్ కావాలంటే నేను ప్రజెంటేషన్ రూపంలో గతంలో ఏం జరిగింది ఇప్పుడు మొన్నటి వరకు ఏం జరిగింది అనేటువంటిది మీకు డీటెయిల్గా మీకు కూడా వినాలి కాబట్టి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందేటువంటి ప్రాంతం మేజర్ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం. దాదాపు 7.5 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అది. రాష్ట్రానికి జీవనాడి కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా మీకు ప్రాజెక్ట్ గురించి నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటే ప్రజెంటేషన్ రూపంలో గతంలో ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏంటి అన్నీ కూడా మీకు చెప్పి చూపిస్తాను. సంబంధించినటువంటి 23 క్యూసెక్ల నీరు కనుక అనకాపల్లికి వచ్చేటప్పుడు అనకాపల్లి దాహాలు తీర్చేసిన అవకాశం ఉంది. 800 కోట్లతో అంచనా వేశారు. 5 ఏళ్ల కాలంలో దాని మీద మీరు చెప్పారు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి మేము ప్రయత్నం చేశాం. ఎందుకంటే దాని మీద ఒకసారి కూడా సమీక్ష కానీ ఏం చేయలేదు కానీ నీటిపారుదల శాఖ మంత్రి కానీ ఎందుకు ఆ ప్రాంతాన్ని సందర్శించలేకపోయారు? ముఖ్యమంత్రి గారు నేను అనేక సందర్భాల్లో వెళ్ళాను. నేను మాకు సంబంధించినటువంటి రైతులతో నేను సమావేశాలు పెట్టాను. కొంత అక్కడ ఉన్నటువంటి మన చోడవరం నియోజకవర్గానికి సంబంధించి బుచ్చిపేట మండలంలో కూడా కొంత ప్రాంతాన్ని ఎక్విజిషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని గ్రామాల వారు కొంత అబ్జెక్షన్స్ క్రియేట్ చేశారు. ఎందుకంటే మేజర్ ట్యాంక్ ఏదైతే స్టోరేజ్ కెపాసిటీకి సంబంధించినటువంటి ట్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాంటోర్ లెవెల్స్ తగ్గించకపోతే గ్రామాలు మునిగిపోతాయన్నటువంటి రిక్వెస్ట్ ఉంటే వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా డిస్కషన్ జరిగినాయి. రేట్స్ కూడా ఏదైతే సంబంధించినటువంటి దానికి దగ్గర 87 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా రిలీజ్ చేసాం పేమెంట్స్కి సంబంధించి. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ జరగకుండా నువ్వు ఏ పని మొదలు పెట్టలేవు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరన్నా సరే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా అధిగమించేటువంటి కార్యక్రమాన్ని మేము చేసేటువంటి కార్యక్రమాన్ని చేసాం. సో దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కెనాల్ తీసుకుని వచ్చి ఇక్కడ 23 క్యూసెక్లు నీరు ఇచ్చేస్తే ఈ ప్రాంతానికి అంతా అంటారో యూ హ్యావ్ టు కంప్లీట్. ఇంకా నాకు తెలిసి తుని ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని కలిపేటువంటి దగ్గర ఒక హిల్ అడ్డంగా ఉంది. సో దాన్ని మనం కట్ చేసుకొని కనెక్ట్ చేయాల్సినటువంటి ఒక చిన్న పోర్షన్ అనుకో దాన్ని కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవన్నీ కంప్లీట్గా పూర్తయితే తప్ప ఇది జరగదు అనేటువంటిది ఆయనకి తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకంటే సీనియరు, ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. సో ఇవన్నీ చేసి ఏం చేయబోతున్నారు? సరే వారికి అవకాశం ఇచ్చారు కదా, పోనీ మేము చేయలేదు కాబట్టి ఈరోజు మమ్మల్ని ఇలా కూర్చోబెట్టారు కదా, పోనీ ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడు చేస్తారు ఆయననే చెప్పమనండి. మీరు అడిగితే ఇంకా బాగా చెప్తారు కదా. అంటే పోలవరం కంప్లీట్ కాకుండానే ఎడమ కాలువ ద్వారా పుష్కర ఎత్తిపోతల ద్వారా అయితే మాత్రం ఉత్తరాంధ్రకు నీరుని పంపించే అని చెప్పి అన్నాడు ఆయన. అదే ఆయన అన్నారు. ఆయన ఎలా చేస్తారో ఒకసారి చెప్తే టెక్నికల్గా మేము కూడా వింటాం. ఎందుకంటే మేము మా ప్రయత్నాలు మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేసాము. సరే ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు ఆయన ఏం చేస్తారో ఎలా చేస్తారో ఎప్పుడు ఇస్తారో అనేటువంటి చూద్దాం. ఓకే ఏ స్టాండ్ అమ్మా? ప్రజల పక్షానే మా స్టాండ్. మీలాంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మీ పక్కన నిలబడతాం, మీ ఎదురుగా నిలబడి పోరాటం చేస్తాం. వచ్చింది కదా, ఇప్పుడు వచ్చింది కదా డెక్కన్ క్రానికల్ గురించి చెప్పాను కదా, రేపు మీ సుమన్ టీవీ మీదకే రావచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మిమ్మల్ని కూడా ఏదో అన్నారు కదా లోకేష్ గారు, రెడ్ బుక్లో మీ పేరు కూడా ఉన్నట్టుంది. రెడ్ బుక్లో ఏమో నాకు తెలిసి అక్కడ జరిగినట్లేదు. నాకు తెలిసి అయితే అక్కడ చూడలేదు. ఓకే, థ్యాంక్ యూ.
కూడా ఏబిఎన్